ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రైతాంగ నాయకులు ఒకరు వెంకటరాయ గారు ఉన్నారు. సార్ మనతో మాట్లాడదాం. చెప్పండి, ఈ ఎలాంటి రైతాంగ వ్యతిరేక విధానాలు తీసుకొచ్చింది ప్రభుత్వం, వాటికి మీరు ఎలాగ ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తారు? ఈనాడు కేంద్ర నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పరిశ్రమలు వస్తున్నాయి, అట్లానే ప్రాజెక్టులు వస్తున్నాయి, హైవే రోడ్స్ వస్తున్నాయి. వీటిపైన వీటికి భూములని సేకరించాలనేటటువంటిది ఏ ప్రభుత్వం అయినా డెవలప్మెంట్ యాక్టివిటీకి భూమిని సేకరించాల్సిందే. సేకరణ కోసం 2013లో చట్టం వచ్చింది, అఖిల భారత స్థాయిలోనే భూసేకరణ చట్టం. దాన్ని ప్రైమరీగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం ఆ యొక్క చట్టాన్ని సవరణ చేస్తూ డిక్టేట్ చేస్తూ రైతులకు అనుకూలమైనటువంటిది కాకుండా రైతాంగానికి వ్యతిరేకంగా పరిశ్రమాధిపతులకు అనుకూలమైనటువంటి పద్ధతులలో దాన్ని సవరణ చేయాలని పూనుకున్నారు. దాన్ని మేము ముక్తకంఠంతో వ్యతిరేకించడం జరిగింది. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వాటి విషయంలో ఎనిక్కిపోయింది. కానీ యాస్టేజ్గా వాళ్ళ యొక్క విధానాలని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తెస్తూ రాష్ట్రాల్లో ఆర్డినెన్సులు తీసుకొని వచ్చి చట్ట సవరణలకు పూనుకుంటూ భూ నిర్వాసితులకు వ్యతిరేకమైనటువంటి పద్ధతులలో ఈనాడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈనాడు పూనుకుంటుంది. కాబట్టి 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలనేటటువంటిది మేము కోరుతున్నాం. అందుకోసం నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం భూ నిర్వాసితులకు వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకుంటుంది. అట్లానే రెండవది, ఈనాడు ఈ దేశంలో ఆహార భద్రత చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రధానమైనటువంటివి ఇవి. అంటే మనిషికి కూడా అవసరం, తిండి అవసరం. ఈ అత్యంత ముఖ్యమైనటువంటి ఆహార భద్రత చట్టాన్ని కూడా 2013లో కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది, ఎర్ర జెండాల పుణ్యాన, వామపక్ష పార్టీల పుణ్యాన. ఈనాడు ఆహార భద్రత చట్టానికే ప్రమాదం చేర్చేటటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వాటి యొక్క బడ్జెట్లలో కేటాయింపులు తగ్గిస్తున్నటువంటిది ఉంది. కాబట్టి ఆహార భద్రత చట్టానికి కేటాయింపులు తగ్గించరాదని మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆహార భద్రత చట్టం పటిష్టంగా అమలు జరగాలి, ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టంగా అమలు జరగాలి. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అట్లనే రెండో వైపున దేశవ్యాప్తంగా ధరలు మండుతున్నాయి. పెరుగుతున్నటువంటి ధరలను చూసి సామాన్యమైనటువంటి ప్రజలు కొని తినే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత యొక్క సబ్సిడీని పెంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాల సరుకుల్ని కారు చౌకగా అందించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఈనాడు ధరల్ని నియంత్రించే పరిస్థితి లేదు, ఆహార భద్రత చట్టాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు, ప్రజా పంపిణీ వ్యవస్థని పూర్తిగా బలహీనపరుస్తుంది. కాబట్టి ఇది పేదల వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ధనికులకు అనుకూలమైనటువంటి విధానాలు రూపొందించుకుంటుంది. కాబట్టి మేము చెప్తున్నది, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇది మతోన్మాద కార్పొరేట్ ఆర్థిక విధానాలని అవలంబిస్తుంది. ఈ మతోన్మాద కార్పొరేట్ ఆర్థిక విధానాలు పేదలకు వ్యతిరేకమైనటువంటి, సంపన్నులకు అనుకూలమైనటువంటిది. కాబట్టి ఈ కాలంలో చూసాం, అదాని, అంబానీ, నరేంద్ర మోదీ యొక్క ముగ్గురు కలయిక వల్ల ఈ దేశాన్ని మొత్తం లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దేశాన్ని లూటీ చేసే అధికారం నరేంద్ర మోదీకి లేదు. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, స్వేచ్ఛను కాపాడాలి, వ్యవసాయ రంగాన్ని కాపాడాలి. మొత్తం దేశ ప్రజల్ని కాపాడుకునేందుకోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటం. కాబట్టి ఈ పోరాటానికి ఆ చారిత్రక నేపథ్యం ఉంది. భవిష్యత్తులో కూడా వీటన్నిటిని కాపాడుకునేందుకోసం మరింత సమరశీలమైనటువంటిది మిలిటెంట్ పోరాటాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం. ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మించే నరేంద్ర మోదీ బీజేపీ ఆర్థిక విధానాలని అడుగడుగున ఎండగట్టాలని ఈ యొక్క కార్యాచరణకు పూనుకున్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా ప్రజలందరూ మద్దతు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఓకే అన్న, ఈ దేశాన్ని లూటీ చేస్తున్న ఈ దోపిడీదారుల నుంచి మనం మంచి ఊపిరి తీసుకోవాలి అంటే ప్రజలను మారవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు తెలియక చాలా మంది ఓట్లేసి గెలిపించిన తర్వాత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అలా చైతన్యం తీసుకురావాలంటే ఎలాంటి కార్యాచరణ చేస్తే బాగుంటుంది? కాబట్టి తెలంగాణ ప్రజలు చైతన్యయుతమైనటువంటి ప్రజలు. తెలంగాణ గడ్డ మీద అనేక పోరాటాలు జరిగినాయి.
తెలంగాణ కోసం జరిగిన పోరాటం ఓ చారిత్రాత్మకమైన పోరాటం. కానీ దానికన్నా ముందు జరిగినటువంటి పోరాటం తెలంగాణలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ప్రజలందరూ సాయుధులై తిరుగుబాటు చేసినటువంటి పోరాటం, లక్షలాది భూములని పంచుకున్నటువంటి పోరాటం. కాబట్టి భవిష్యత్తులో కూడా తెలంగాణ సమాజానికి అనేక అనుభవాలు ఉన్నాయి పోరాటాలు. కాబట్టి ఇప్పుడు కూడా అటువంటి పోరాటాలకు సంసిద్ధులు అవుతున్నారు. అందులో మమేకమైనటువంటి మాలాంటి లెఫ్ట్ సంఘాలు, వామపక్ష వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు అందరం కూడా కలిసి ప్రజల్ని చైతన్యవంతం చేసి మరొక పెద్ద ఉద్యమాన్ని బీజేపీ కార్పొరేట్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశాన్ని కాపాడుకునేందుకోసం ఒక మిలిటెంట్ ఉద్యమాన్ని ప్రజలందరూ చైతన్యయుతంగా నిర్మించడానికి అవకాశం ఉంది. ఆ పోరాటమే ఈ రోజు మీరు అందరూ చూస్తున్నారు హైదరాబాద్ లో. ఈ స్ఫూర్తితోటి మరింత గ్రామాన విస్తరించి పోరాటాలకు పురమాయిస్తాం ప్రజల్ని. ఆ పోరాటాలే ఖచ్చితంగా ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తుందని భావిస్తున్నాం.